వాతావరణంలో మునుపెన్నడూ లేని అల్లకల్లోలం సృష్టించేందుకు సూపర్ ఎల్నినో దూసుకొస్తోందా? రాష్ట్రాన్ని ఎప్పుడూ లేని కరువు ఆవహిస్తుందా అంటే అవుననే సంకేతాలు ఇస్తోంది వాతావరణ శాఖ. అన్నా, దీని గురించి మీరు విన్నారా? పసిఫిక్ మహాసముద్రంలో ఎల్నినో ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయంటున్నారు. వాతావరణ నిపుణులు చెబుతున్నదేమిటంటే ఈ సంవత్సరం ఎల్నినో ప్రభావం కనిపించవచ్చు. ఎల్నినో అంటే ఏమిటి? దాని అర్థం ఏమిటంటే ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా ఉండటం, వర్షపాతం తక్కువగా లేదా అసమానంగా ఉండవచ్చు. అలాగే ఎక్కువ కాలం కరువు పరిస్థితులు కూడా ఉండవచ్చు. వాతావరణ పరిస్థితులు మారినప్పుడు వ్యవసాయ నిర్ణయాలు కూడా మారాలి. ఎల్నినో ప్రభావంతో ఎక్కువ నీరు అవసరమయ్యే పంటలు సవాళ్లు ఎదుర్కొనే అవకాశముంది. మరోవైపు పత్తి తక్కువ నీటితోనూ మంచి దిగుబడి ఇచ్చే పంట. ఇతర వర్షాకాల పంటలతో పోలిస్తే దీనికి తక్కువ తేమ, తక్కువ నీరు సరిపోతాయి. అందుకే ఈ సీజన్లో నేను రాశి సీడ్స్ యొక్క నాణ్యమైన పత్తి విత్తన రకాలైన రాశి స్విఫ్ట్ మరియు రాశి అమేజ్లను ఎంచుకున్నాను. ఈ రెండు రకాలు ముందుగా పూతకు వచ్చి తక్కువ కాలంలోనే మంచి దిగుబడి ఇస్తాయి. దీంతో పంట త్వరగా చేతికి రావడంతో పాటు రెండో పంట సాగుకు నేలను ముందుగానే సిద్ధం చేసుకునే అవకాశం లభిస్తుంది. తేలికపాటి నుంచి మధ్యస్థ నేలలకు రాశి స్విఫ్ట్, బరువైన నల్ల రేగడి భూములకు రాశి అమేజ్. రాశి సీడ్స్ మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా మెరుగైన దిగుబడికి రైతుల విశ్వసనీయ భాగస్వామి.